6వ సంవత్సరంలో కూడా మనం ఈ యొక్క లెట్ కార్యక్రమాలు కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం. మరి కొంతమంది చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలని మీకు పుట్టినటువంటి ఆశను బట్టి మీకు వందనాలు చెప్పట్లేదు, దేవునికి వందనాలు చెప్తారు. సరే, మరి నేను మనం ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి ముందుగా భస్మ బుధవారానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భస్మ బుధవారం అనేటువంటిది, భస్మము అంటే బూడిద, భస్మము అంటే బూడిద. ఈ బూడిద మరి ఎందుకు ప్రవేశపెట్టారు మనకి దేవుని యొక్క మందిరంలో అని అంటే, ఇది మరి స్వతహాగా ఆది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరో కూడా దీనిని కలిగి లేరు. అనగా యేసు ప్రభువు పుట్టిన తర్వాత మొదటి 100 సంవత్సరాలలో ఈ కార్యక్రమాలు అంతగా ఎవరు కూడా అంతగా కాదు అసలు జరపలేదు. ఇవి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 300 సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తదుపరి ఈ 300 సంవత్సరాల కాలంలో మొదలైనటువంటి ఈ యొక్క ధ్యాన కూడికలు 6 దినాలు మాత్రమే సాగి. 6 దినాలు 333వ సంవత్సరంలో, క్రీస్తు శకం 333వ సంవత్సరంలో ఈ యొక్క 6 దినాల్ని 46 దినాలు చేశారు. ఇంకా రాను రాను మరి 4వ శతాబ్దంలో వచ్చేసరికి 46 దినాలు కాదు, ఆదివారాలు మినహా 46లో నుంచి ఆదివారాలు మినహాయించి 40 దినాలు మాత్రమే మరి ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మరి తయారు చేసుకున్నటువంటి వారుగా, ఇది ఒకళ్ళో ఇద్దరు చేసినటువంటి ఆలోచన కాదు. బైబిల్ పండితులందరూ కూడా ఒక చోట చేరి వారు దాని గురించి తర్జన భర్జన పడిన తర్వాత 40 దినాలు కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అయితే మరి భస్మ బుధవారం అనేటువంటిది, అనగా ఈస్టర్ నుంచి ఇలాగ వెనక్కి మనం లెక్క పెట్టుకుంటే వచ్చేటువంటి 40వ దినాన్ని బుధవారం నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్గా మనకి ఆ దినాలన్నీ లెక్క పెట్టుకుంటే భస్మ బుధవారం అంటే బుధవారం వస్తుంది. ఆ బుధవారాన్ని భస్మ బుధవారం అని ఎందుకు పెట్టారని అంటే, ఆ దినాల్లో ఎక్కువగా క్యాథలిక్ సంఘాలు ఎక్కువగా ఉండేవి. క్యాథలిక్ సంఘాలు అంటే ఈ రోమన్ క్యాథలిక్ అంటాం కదా. ఆ దినాల్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎలాగా ఆచరించేవారంటే, ఈ సంవత్సరం ఈస్టర్ ముందు వచ్చేటువంటి వారంలో మట్టలాదివారం వస్తుంది. ఆ మట్టలాదివారంలో వాళ్ళు మందిరాన్ని అలంకరించినటువంటి ఆ యొక్క ఒలివ, అలాగే మన ప్రాంతంలో అయితే ఈత మట్టలు, వీటన్నిటినీ కూడా ఎక్కడ పడేయకుండా చాలా భద్రంగా దాన్ని జాగ్రత్తగా ఒక గదిలో ఉంచి, అవి ఎండిపోయిన తర్వాత మరుసటి సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చినటువంటి మట్టలాదివారంలో వచ్చినటువంటి ఆ ఈత మట్టలు ఎండిన తర్వాత వచ్చే సంవత్సరం భస్మ బుధవారం దినాన వాటిని మండించి, ఆ వచ్చినటువంటి ఆ బూడిదను యాజకుడు ఒక పాత్రలో పెట్టుకొని ప్రతి విశ్వాసిని దగ్గరికి పిలిచి ఆ విశ్వాస యొక్క నుదుటి మీద ఇలా సిలువకు చేస్తూ ఉండేవాడు. దేనితోటి? బూడిదతో. ఇంకా కాలం గడుస్తూ ఉండగా దానికి ఏం చేశారంటే, ఆ బూడిదలో ఒలివ నూనె కలిపి ఆ నూనెను చక్కగా తైలంలాగా తయారు చేసి దానిని వాళ్ళ నొసట మీద సిలువ గుర్తు వేస్తూ ఉండేవారు. ఎందుకు ఆ సిలువ గుర్తును వేస్తూ ఉండేవారు అని అంటే, అక్కడ ప్రతి మానవుడు కూడా
మట్టి నుండి తీయబడ్డాడు. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతికినా, అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 కావచ్చు, అధిక బలం ఉంటే 100 కావచ్చు, ఎప్పటికైనా నీవు మరణిస్తావు. మరణించిన తర్వాత అది మట్టిగా మారుతుంది. ఆ మట్టిని మనం ఎక్కడో శ్మశానాల్లో ఉన్న మట్టిని తెచ్చుకోలేము కాబట్టి ఈ మట్టలు తీసుకెళ్ళి, అనగా యేసు ప్రభు యొక్క యెరూషలేము జయప్రవేశానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ మట్టలు ఉంచుకొని వాటిని కాల్చి బూడిద చేసి, రాబోయే కాలంలో ఏదో ఒక దినాన మీరు కూడా మట్టికి మట్టిగా లేకపోతే బూడిదగా చేయబడతారు అనేటువంటి ఒక వర్తమానాన్ని అక్కడ అందించడానికి ఒక సూచనగా ఆది కాలంలో ఉన్నటువంటి ఆదిమ సంఘం ఈ కార్యక్రమాల్ని మరి చేస్తా ఉంది. అది వాళ్ళు ఎందుకు ఆ ప్రతిపాదన తీసుకుని వచ్చారనంటే, ఆది కాండం 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళని ఏదేను తోటలో నుంచి బయటకు పంపించి వాళ్ళతోటి దేవుడిని యెహోవా పలికిన మాట, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలయనగా నీ నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అనేటువంటి మరి మాటను వాళ్ళు ఒక ఆసరాగా చేసుకుని, ఆ మాట ప్రకారంగా మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ, నువ్వు ఎప్పటికైనా మన్నైపోతావు కాబట్టి, ఎప్పటికైనా బూడిద మాటలాగా అవుతావు కాబట్టి, బ్రతికి ఉన్న కాలంలో యోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండు. యోగ్యమైనటువంటి జీవితం అనగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి నీవు నీ జీవిత కాలం అంతా కూడా మరి ప్రయత్నం చేయాలనేటువంటి మాటలు మరి తెలియజేయడానికి, ఆ సాదృశ్యాన్ని చూపించడానికి ఈ యొక్క బూడిద, దానిలో ఒలీవ నూనె కలిపి నొసక మీద శిలువ గుర్తులు వేయడం, ఇవన్నీ కూడా ఆచారంగా వస్తూ ఉంటాయి. అయితే రాను రాను ప్రొటెస్టెంట్ అనగా క్యాథలిక్ల నుంచి మరి మరియమ్మని, బాలుడైనటువంటి యేసును పూజించేటువంటి వారు కాకుండా మనందరి కొరకు మన పాపములను పరిహరించడానికి శిలువ మీద మరణించినటువంటి యేసు ప్రభువును మాత్రమే మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేయాలి. ఆయన పడినటువంటి మరి శ్రమ, మరణ, పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రొటెస్టెంట్లు ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? వాళ్ళు ఆది కాలంలో ఉన్నటువంటి వాళ్ళు బోధించినటువంటి సత్యాలు ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా సంవత్సర కాలం అంతా కాకపోయినా కనీసం ఈ 40 దినాలైనా మీ శరీరాన్ని, మీ ఆత్మను క్రమపరుచుకొని జీవించాలి. మొదటి విషయం, శరీరాన్ని ఆత్మను క్రమపరుచుకొని జీవించాలి. రెండవ అంశం ఏంటంటే, ఈ 40 దినాలలో ఒక క్రమ పద్ధతిలో వాక్యాన్ని ధ్యానించాలి. మీకు గుర్తుందో లేదో, గత సంవత్సరం మనం యోహాను సువార్తలో ఉన్నటువంటి ధ్యానాలు చేసాం. అంటే ఈ సంవత్సరం మళ్ళా మత్తయి సువార్త నుంచి ప్రారంభమైంది, మళ్ళా కొత్త అంశాలు. మత్తయి సువార్త, వచ్చే సంవత్సరం మార్కు సువార్త, పై సంవత్సరం లూకా సువార్త, మళ్ళా యోహాను సువార్త. దానికి అనుగుణంగానే పాత నిబంధన పాఠాలు, దానికి అనుగుణంగానే కీర్తనకారుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మనకు పెట్టినటువంటి షెడ్యూల్స్లో నేను అన్నీ రాసి పెట్టాను, మీరు చూసే ఉంటారు చాలా మంది. కాబట్టి ఈ రీతిగా శరీరాన్ని, ఆత్మను క్రమపరచుకోవడం, క్రమమైనటువంటి రీతిలో వాక్యాన్ని ధ్యానించడం. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏంటది? ఏకాంత ప్రార్థన, సమాజముగా కూడి ప్రార్థన. ఏకాంత ప్రార్థన దేవునితోటి నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తే, సమాజముగా కూడి మనం చేసేటువంటి ప్రార్థన మన తోటి వారి కొరకు కూడా మనం చేయడానికి, ప్రార్థించడానికి మరి అవకాశాన్ని ఇచ్చేటువంటిదిగా కనపడతాం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆత్మను నిబ్బరపరుచుకొని ఫలవంతమైనటువంటి ఆత్మ ఫలాలు ఫలించేలాగా మన జీవితాలు క్రమపరచుకోవడానికి. ఐదవదిగా
మన శరీరాన్ని నియంత్రించుకోవడానికి. ఏమిటి శరీరాన్ని నియంత్రించుకోవడం, ఎలా నియంత్రించుకుంటాం అని అంటే మితమైనటువంటి ఆహారము తినడం ద్వారా. సాధారణంగా చాలామంది ఈ 40 దినాలు కూడా మరి మాంసాహారంలోకి వెళ్ళరు. తినేటువంటి ఆహారం కూడా చాలా తక్కువ తింటారు. ఎందుకంటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏకాంత ప్రార్థన, సమాజంలో ఉండి చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలు మనం ఏకాగ్రత కలిగి చేయాలంటే కడుపు నిండా తినొస్తే నిద్ర వస్తుంది కదా. మరి నిద్ర రాకుండా ఉండాలంటే ఉపవాసం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అయితే చాలామంది ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే అన్నం ఎందుకు తినకుండా ఉంటేనే ఉపవాసం అనుకుంటారు. అలాగని చెప్పి ఏం చేస్తారు, ఉపవాసం పేరు చెప్పుకొని ఒక 2 చపాతీలు, 2 పూరీలు, లేకపోతే ఒక 4 ఇడ్లీలు, ఒక అరటిపండు, ఒక గ్లాసుడు పాలు, దానికంటే ఇదే మించిపోయింది కదా. నాలాంటి వాడైతే అందులో 4 వంతు కూడా తినలేడు. దయచేసి గమనించాలి, ఉపవాసం అంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి. యేసుప్రభు వారు కూడా శిలువ మరణానికి అప్పగించబడబోయేటువంటి ముందు రాత్రి శిష్యులలో కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళి కొంతమందిని ఆ యొక్క ఏదైనా తోట ఎంట్రన్స్లో ఉంచి ముగ్గురిని మాత్రం ఇంకా కొంత దూరం తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ ఉండమని ఆయన వల్ల రాతివేత దూరం వెళ్ళి ఏకాంతముగా తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే మరి శిష్యులు అప్పటికే కడుపు నిండా భోజనం చేసి వచ్చుంటారు పాపం. ఎందుకంటే ఉదయకాలం అంతా ప్రభు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టేవాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆహారం సమృద్ధిగా దొరికిందంతా చక్కగా కడుపులో వేసుకుని ఆయన మరలా ఒకసారి ఏం చేస్తూ ఉన్నారో చూద్దామని వస్తే వాళ్ళందరూ అంటే సంపూర్ణంగా నిద్రపోతూ ఉన్నారు. కళ్ళు చేతి నొప్పులాగా ఉన్నాయట. బాగా నిద్రపోయి అంటాం కదా మనం, కళ్ళు ఏంటంటే చేతి నొప్పులాగా ఉన్నాయి అంటాం కదా, అవునా? మరి నిద్రను నియంత్రించడానికి ఏకాగ్రత కొరకు ఉపవాసము చేయాలి, మితాహారము తినాలి. ఇంకా కొంతమంది కుటుంబ వ్యవస్థకు కూడా దూరంగా ఉండి వారి యొక్క దైనందిన కార్యక్రమాలు కూడా కేవలము ఆ దినము యొక్క ఆహార సంపాదన కొరకు మాత్రమే చేసి మిగిలిన సమయం అంతా దేవుని దగ్గర గడుపుతూ ఉండేటువంటి వారు. అనగా లోక సంబంధమైనటువంటి ఆశలకు దూరంగా ఉండాలి. 7వదిగా ముఖ్యమైనటువంటిది, నీ ఎదుట ఉన్నటువంటి బీదవారికి, నీకున్నటువంటి స్థాయిలోనే కొంత సహాయము చేయాలి. అనగా సహోదర ప్రేమ. వీటన్నిటినీ క్రోడీకరించి ఈ 40 దినాల ప్రణాళికను మరి మనకి ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుచేత ఈ బూడిద అనేటువంటి దాన్ని చూపిస్తా ఉన్నాడు అంటే అబ్రహాము గారి కాలంలో లోతు సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. అది కంటికి పచ్చగా ఉంది, నీరు ఉన్నటువంటి ప్రాంతం, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉండొచ్చని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆయన ఎన్నుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా వాళ్ళతో స్నేహం చేసి తన యొక్క ఆత్మీయతనంతా కూడా కోల్పోయినటువంటి వాడిగా ఉంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చేద్దాం అనుకుంటా ఉన్నాడు. ఈ ఆలోచన గ్రహించినటువంటి అబ్రహాము గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడో చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వాక్యంలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థన కనపడుతూ ఉంది. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అనగా ఆ దినాల్లోనే అబ్రహాము గారు పరిపూర్ణంగా తన యొక్క జీవితం ఏంటో, తన యొక్క స్థితి ఏంటో మరి ఎరిగినటువంటి వాడుగా ఉండి తన రక్త సంబంధమైనటువంటి లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర్రా వాళ్ళతో కూడా నశించుకోకూడదని దేవుని దగ్గరికి వెళ్ళి మరి మొరపెట్టుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు తెలుసా? ఏమనంటే, అయ్యా 50 మంది ఉంటే నువ్వు క్షమిస్తావా? క్షమిస్తా. 45 మంది ఉంటే క్షమిస్తావా?
క్షమిస్తాను. అలాగా 5 వరకు దిగిపోయాడు. 5 వరకు దిగిపోతే దేవునికి ఒక అనుమానం వచ్చింది. ఇతను కేవలం లోతు కుటుంబం గురించే ఆలోచిస్తున్నా ఉన్నాడేమో అనుకుని 5 అనే అన్నమాట తర్వాత ఆయన 5 మంది ఉన్నా నేను ఓకే చేస్తాను, ఆ పట్టణాన్ని కాల్చను అని చెప్పి యెహోవా ఆత్మ ఆకాశమునకు ఎత్తబడేసి. ఎందుచేత అన్నాడంటే ఒకవేళ ఒక్కడుంటే అని అంటాడేమో, ఒకవేళ ఆ ఒక్కడు లోతే ఉన్నాడు. ఎందుకంటే వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ మాట విని వెనక్కి చూడకుండా వెళ్ళినటువంటి వాడు ఎవరు? లోతు ఒక్కడే. కుమార్తెలు కూడా మరి మంచి మార్గంలో లేరు, భార్య కూడా మంచి మార్గంలో లేదు. వెళుతూ వెళుతూ వెనక్కి చూసింది, ఆమె రాతి స్తంభం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు తనను తాను ధూళిగా ప్రకటించుకొని తనను తాను మట్టిగా మరి వర్ణించుకుంటూ అబ్రహాము గారు మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఈ ధూళి దేనికి, లేకపోతే బూడిద దేనికి మనకి సాదృశ్యంగా కనపడతా ఉంది అంటే, పూర్వకాలంలో దేవుని యొక్క ఉగ్రత ఏదైనా దేశం మీదకి, ఎవరైనా మనుషుల మీదకి వస్తుంది అని ప్రకటన జరిగినప్పుడు వాళ్ళ యొక్క స్థాయిని, వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మరిచిపోయి వారి యొక్క వస్త్రాలన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టి వాళ్ళు ఏం చేసేవారట? ఓనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేసేవారట. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4-6 వాక్యాల్లో యోనా మరి ఆ యొక్క మత్స్యం కడుపులో నుంచి బయటపడిన తర్వాత నినివే పట్టణంలో ఒక్క దినం మాత్రమే ప్రయాణం చేశాడు. ఇంకానట 2 దినాలు ప్రయాణం ఉందట ఆ ఊరంతా తిరగాలంటే. ఒక్క దినం ప్రయాణం చేసి నినివే పట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పగానే ఆ యొక్క నినివే పట్టణంలో ఒకరి నుంచి ఒకరి సమాచారాన్ని చెప్పుకొని వాళ్ళందరూ కూడా వారి అధికార పీఠాలు విడిచిపెట్టి వారి అధికార సంబంధమైన వస్త్రాలు విడిచిపెట్టి మరి సామాన్యమైనటువంటి మనిషి మొదలుకొని రాజు వరకు కూడా ఆ వస్త్రాలు పక్కన పెట్టేసి బూడిదలో కూర్చుని వారి యొక్క స్థాయిలు, వారి యొక్క సింహాసనాలు అన్నీ విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేసి దేవుని యొక్క ఉగ్రత నుండి వాళ్ళు విడుదల పొందారు. కాబట్టి దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. యోబు గారు కూడా మరి 42వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు 6వ వాక్యంలో, ఆయన వచ్చినటువంటి ఆ యొక్క జబ్బును బట్టి, వచ్చినటువంటి కష్టాన్ని బట్టి తన యొక్క సహధర్మచారిని, తన 3 స్నేహితులు మరి వాళ్ళు కూడా నోటుకు వచ్చిన విధానంలో మాట్లాడుతూ ఉంటే దేవుని దగ్గర మరి ఆయన మొదలు పెట్టుకుంటా ఉన్నాడు. ఏమనంటే నన్ను అసహించుకున్నా. ఎందుచేతంటే ఆ శరీరం అంతా కూడా చిక్కుపోయింది దేవా, బూడిదలో కూర్చొని నేను ఎంతగానో నీ దగ్గర వేడుకున్నాను, ఇవాళ నన్ను కరుణించావు. ఏమిటి ఆ కరుణ అంటే, యోగుకు అంతకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే మరింత ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. 3వ మరి అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం అనేటువంటి వాడు యూదులకు వ్యతిరేకంగా మరి రాజుతోటి ఒక తాకీదును తయారు చేయించాడు. యూదులు అనేటువంటి వారు ఎవరు కూడా మా రాజ్యంలో ఉండకూడదని వాళ్ళని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు హామాను అనేటువంటి వాడు. ఎందుచేత యూదు జాతికి చెందినటువంటి ఎస్తేరు రాజు యొక్క అంతఃపురంలో ఉండి అందరి మన్ననలు పొందుకుంటుంది కాబట్టి ఆమె ఎక్కడ రాజు అయిపోతుందో ఏమో అనేటువంటి ఒక భయాన్ని కలిగినటువంటి వాడుగా అసలు యూదు జాతి మన రాజ్యంలో ఉండకూడదని రాజు చేత ఒక తాకీదును సిద్ధపాటు చేసి పంపిస్తే అది మొర్దెకై అనేటువంటి ఆ యొక్క ఎస్తేరు యొక్క పెనుతండ్రికి కనపడింది. చిన్నాన్న ఆయన యూదుడు. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన యొక్క యూదు జాతికి సంబంధించిన వస్త్రాలు తీసి ప్రక్కన పెట్టి, అంటే చివరికి పై వస్త్రాన్ని కూడా తీసి ప్రక్కన పెట్టి ఒక గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఎక్కడ కూర్చున్నాడట? పట్టణం యొక్క మధ్యలో కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? పట్టణం యొక్క మధ్యలో కూర్చున్నాడు.
కూర్చొని దేవునికి మొదలు పెడితే దేవుడు ఆ మొదలు విన్నాడు. ఎస్తేరు కూడా ఆ ప్రకారంగా మరి అంతఃపురంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నడిపించి మరి ప్రార్థన చేశారు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇచ్చిన వాడిగా ఉన్నాడు. దానియేలు కూడా మరి నెబుకద్నెజరు కాలంలో పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన వచ్చినటువంటి ఆ యొక్క కళను కళ భావాన్ని ఇవన్నీ కూడా వివరించడానికి, అంతేకాదు యూదు జాతి మీద వస్తున్నటువంటి ఆ యొక్క నేరారోపణలన్నీ కూడా తట్టుకోవడానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన యొక్క మరి ఎప్పుడు వాడేటువంటి ఆ యొక్క వస్త్రాలు తీసి ప్రక్కన పెట్టి అవి కూడా ఆ యొక్క ఓని పట్ట కట్టుకొని మట్టిలో కూర్చొని నెత్తి మీద బూడిద వేసుకొని దేవునికి ప్రార్థన చేసి మరి విజయం సాధించినటువంటి వాడిగా ఉన్నాడు. మన ఆది కాలంలో ఉన్నటువంటి పితరులందరూ కూడా ఈ సందర్భాన్ని మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం కూడా వాక్యంలో చూడవచ్చు. మన పితరులందరూ కూడా దేవుని దగ్గర తమ స్థాయిని మర్చిపోయి వారు ప్రార్థన చేసి ఆశీర్వాద ఫలాలు పొందుకున్నారు. అయితే యేసు ప్రభు పరిచర్య కాలంలో ఉన్నటువంటి మనుషులు వాడు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని బట్టి వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యంలో, అయ్యో పరాసీన, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట పట్టుకొని బూడిద వేసుకుని మారు మనస్సు అనగా నిన్ను నీవు నియంత్రణ చేసుకుని నిన్ను నీవు తగ్గించుకుని నీ దేవునికి మొరపెడితే ఆయన నీకు మారు మనసు దయచేస్తాడు. మరి అలాంటి మారు మనసు లేనటువంటి వారికి ఇది గొప్ప తరుణం, ఇది గొప్ప మరి అవకాశం. ఈ అవకాశాలను మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మహారాజు అయినటువంటి దావీదు గారు కూడా అనేక సందర్భాలలో, నేను ఇక్కడ 2-3 విషయాలు మరి చూసుకున్నాను కానీ ఇంచుమించుగా ఒక 50-60 సార్లు ఆ 150 కీర్తనలలో కూడా ఆయన దేవుని దగ్గర మరి ఎలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే 34వ కీర్తన 6వ వాక్యంలో, ఈ దీనులు మొదలుపెట్టగా యెహోవా ఆలకిస్తా ఉన్నాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాడు. ఇది విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. అతను అనుకున్నటువంటిది జరగక ముందే ఇది జరుగుతుంది నాకని నమ్మి చేసేటువంటి ప్రార్థన. అది దావీదులో ఉన్నటువంటి మహాత్యం. అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. అంతేకాదు దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ 34వ అధ్యాయం అనే 17-18 వాక్యాల్లో ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. కాబట్టి మనల్ని మనం ఆయన దగ్గర తగ్గించుకోవాలి. మనల్ని మనం దిగజార్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటే మనం కోరికలా చేసేటువంటి మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే అంటాడు ఆయన, నేను దీనుడను దరిద్రుడను, నీ పాదముల చెంత నేను వచ్చి మొర్ర పెడతా. ఆ రీతిగా మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మరి సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామా? చేయాలి. కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఈ కీర్తనకారుడే శత్రువు ఆయన మీదకి వచ్చినప్పుడు ఒక విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18వ కీర్తన 6వ వాక్యంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు, అంటే దేవుని చెవులకి మన ప్రార్థనలు వెళ్ళకుండా కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రార్థనలు నేను చేసే ప్రార్థన నా దేవుని యొక్క చెవుల దగ్గరికి వెళ్ళిందని దావీదు గారు ధైర్యంగా చెప్తా ఉన్నాడంటే కొన్ని ప్రార్థనలు వెళ్ళవు అన్నమాట కదా. ఒక్కొక్కసారి మన ప్రార్థనలు ఈ పిల్లలు కూడా దాటం. ప్రార్థన చేస్తాం, పక్కోడి మీద ద్వేషం పోదాం. ప్రార్థన చేస్తాం, ఇతరుల మీద మనకు ఉండేటువంటి కోపతత్వాలు తగ్గవు. ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో నియంత్రణ లేకుండా బ్రతికేస్తూ ఉంటాం. అందుచేత దావీదు గారు అంటా ఉన్నారు, చక్కటి మాట అంటాడు. ఏమన్నా మాటది? నా మొర్ర ఆయన సన్నిధికి చేరి
ఆయన చెవులలోకి చొచ్చింది అంటారు. ఆయన చెవులలోకి చొచ్చింది. 72:12 అంటాడు, దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును అంటారు. దేవుని బిడ్డలారా, మనం కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, రోగాల నుంచి, లేకపోతే మనకు వచ్చేటువంటి ఆపదల నుంచి విడుదల పొందాలి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ 7 40 దినాలే కాదు, నీకు అవసరం వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఆ కార్యాలు మరి చేయగలిగితే అది మనకి ఎంతో మరి ఆశీర్వాదం. ఈ శ్రమ దినాలు అనేటువంటివి ఇందాక మీకు చెప్పాను, క్రీస్తు శకం 300 సంవత్సరాల కాలంలో ద గ్రేట్ గ్రెగేరియన్ అని ఆయన ఒక క్యాలెండర్ తయారు చేశాడు. ఆ క్యాలెండర్ ప్రకారంగా రోమన్ క్యాథలిక్లు ఆచరిస్తూ ఉండేవారు. ఈ రోమన్ క్యాథలిక్లు చెప్పారు మీకు ఎన్ని దినాల నుంచి ఎన్ని దినాలకు వచ్చిందో. అయితే సాధారణంగా ఈ దినాల్లో ఈ శ్రమకాల ధ్యానాలు అనేటువంటి వారు, వాక్యం యొక్క లోతు ఎరగని వారు, వాక్యం అంటే తెలియకుండా ఏదో ఆ చదివిన మాటనే మళ్ళా 10 సార్లు చదివేసి గట్టిగా శబ్దంతో కింద శబ్దంతో చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారంటే ఆ శ్రమకాల దినాలని నోదన్స్ పాటిస్తారు. ఇది ఒక నేరం, లేకపోతే నేరం. శ్రమకాల దినాలు అనేవి సిఎస్ఐ చర్చ్ వాళ్ళే పాటిస్తారు. శ్రమకాల దినాలు అనేటువంటివి పలానా వాళ్ళు ఎక్కడో పాటిస్తారు, అంత కాలేదంటారు. ఇది మనదే. ఎందుకంటే ఆది సంఘంలో ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘాల వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరైనా ఒక వ్యక్తి నేను బాప్టిజం తీసుకుంటానని వాళ్ళ దగ్గరికి వచ్చి పెద్దలను అడుగుతారు. ముందు పాదిరి గారి దగ్గర కూడా రారు వాళ్ళు. పెద్దలను అడిగితే పెద్దలు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రతి దినము కూడా 1 గంట లేక 2 గంటల పాటు మీకు వాక్యాన్ని బోధించి ఈ 40 దినాలు అతనితో ఉపవాసం ఉండేలాగా చేసి ఆ పెద్దలు కూడా ఉపవాసం ఉండి ఆ బిడ్డ యొక్క రక్షణ కొరకు 40 దినాల పాటు వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసేవారట. ఎవరు వాళ్ళు? ఏ సంఘాల వాళ్ళు? బాప్టిస్ట్ సంఘాల వాళ్ళు. మీకు అర్థమైందని నేను చెప్పింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అది లోదరన్ సంఘమా, సిఎస్ఐ సంఘమా, లేకపోతే ఆర్థోడాక్స్ క్రిస్టియన్ సంఘమా, లేకపోతే బాప్టిస్ట్ సంఘమా కాదండి. నువ్వు వాక్యాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించడానికి, ఆ క్రమ పద్ధతిలో నేర్చుకోవడానికి అన్ని వేళల, అన్ని సమయాల్లో, అన్ని రకాల దారులలో కూడా నువ్వు వెళ్ళటానికి దేవుడు నీకు అర్హత ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇది అబ్రహాము గారు కలిగి ఉన్నటువంటి మాదిరి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వాక్యంలో యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఒక మాట చెప్తా ఉన్నాడు. అక్కడ యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి తెరహు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను చెప్పునదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము నాహోరుకును తండ్రి తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించిన ఇతర దేవతలను. ఇది ఎంతకాలం సాగిందో తెలుసండి? ఎంతకాలం సాగిందంటే అబ్రహాము 75 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ యొక్క తెరహు నాహోరు వీళ్ళ విగ్రహాలు తయారు చేసి అబ్రహాంకి ఇస్తూ ఉంటే, మరి లోతుకి ఇస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేసేవారట, దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఆ విగ్రహాలన్నింటినీ కూడా అమ్ముకొచ్చేవారట. అమ్ముకొచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఈ దినాల్లో కరెన్సీ చొప్పున మనమైతే ఏం చేస్తాం, అది తిరిగారు కదా అంతా నాన్న చేతికి పెడితే నాకు డబ్బులు రావు అని అందులో 10వ పార్కో జేబులో పెట్టేస్తాం. కానీ అబ్రహాం అలా చేయలేదండి. ఎంత కమ్మాడు, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా ఆ పైకి అంతా పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేవాడట? ఎవరికి ఇచ్చేవాడు? తండ్రికి ఇచ్చేవాడు. దేవుడు దాన్ని చూశాడు. ఆయన చేసేటువంటిది విగ్రహారాధన సంబంధమైనటువంటి పనే, కానీ దేవుడు అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ నమ్మకత్వాన్ని బట్టి 75వ సంవత్సరంలో మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడి
మరి నిన్ను నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని ఆశీర్వాద ఫలాలన్నీ చెప్పిన తర్వాత నీ కడుపులో పుట్టేటువంటి బిడ్డ ఎన్ని రకాలుగా ఆశీర్వదించబడతాడంటే ఆ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఒక్క దినమైన అబ్రహాము వెనక్కి చూశాడా? అందుకే అంటాడు ఏమనంటే, అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. ఈ అబ్రహాము గారికి దినాలు గడుస్తూ ఉన్నాయి, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దేవతలందరినీ విడిచిపెట్టాను, విగ్రహాలు విడిచిపెట్టాను, ఆయన ఎల్లమన్నకాడికి వెళ్ళాను, నా పిల్లలు కలగటం లేదు, వాగ్దానం పుత్రుడైతే పుట్టలేదు కానీ వేరే వాడు పుట్టారు కానీ నాకు దానివల్ల ప్రయోజనం కనపడటం లేదు, వాడు అల్లరివాడు అయిపోయాడు అని ఎంతో బాధపడుతూ 15వ అధ్యాయం 2వ వాక్యంలో దేవునికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రార్థన? అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అప్పుడు. ఇలాంటి ప్రార్థనలే చేశారండి యోబు గారు కానీ, దానియేలు గారు కానీ, మొర్దెకై కానీ, యోనా కానీ తమను తాము తగ్గించుకొని తమ స్థాయి ఏంటో గుర్తిరిగినటువంటి వారుగా దేవుడికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆలకించడమే కాదు, దానికి సరైనటువంటి జవాబును కూడా ఇచ్చాడు ఆ దినాల్లో. ఎందుకంటే రాజు స్థాయిని మర్చిపోయాడు, సైనికుడు స్థాయిని మర్చిపోయాడు, అధికారి స్థాయిని మర్చిపోయాడు, ప్రధానమంత్రి స్థాయిని మర్చిపోయాడు. ప్రతి వారు కూడా తమ స్థాయిని మర్చిపోయి దేవుని ఎదుట మేమందరం కూడా ఒకటే అని వాళ్ళ వస్త్రాలు పక్కన పెట్టి నేల మీద కూర్చుని దేవునికి ప్రార్థన చేసి మేలు పొందారు. అంటే యేసు ప్రభు కాలంలో ఆ రీతిగా ఎన్నో బోధలు చేశాడు. ఆయన ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేనికి కూడా లొంగకుండా మనవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కాలంలో అంటే ఉపవాసం చేసేవాడు బాగా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలాగే ఉపవాసం. ఈవేళ మనం ఉపవాసం ఉన్నామని తెలియాలంటే మొహం నిండా నూనె రాసేసుకొని ఏమీ తిన్నట్టుగా వేలాడిపోయి ముఖం పెట్టేసుకొని రకరకాలైనటువంటి వేషభాషలన్నీ మార్చేసి ఉపవాసం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు మాట చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వాక్యాల్లో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను. ఏం పొందుకుంటారు? అన్నం మిగిలింటే లోపల పడవు కానీ మిగిలినన్నీ పడిపోయి. అయినా మొక్కాన్ని ఎలా పెడతాం? అప్పుడు మామూలుగా పెట్టం. ఇంట్లో ఉన్నంత మొక్కాన్ని రాసేసుకుంటాం కదా. ఆ పక్కన అడగాలి, ఏం చెల్లి నీ మొక్క అలా ఉందే అంటే, ఉపవాసంగా తిని పెద్దమ్మ అని చెప్పాలి అక్కడ. కానీ ఇంటికాడ ఏం మెక్కేసి వచ్చింది? అక్కడ అన్నం మెక్కులు తప్ప మిగిలినవన్నీ తినేసి వచ్చింది. అలాంటి వారిని యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-7 వాక్యాల్లో, మీరు పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును, అక్కడ మోషే చేసినటువంటి ప్రార్థన వ్యర్థమైపోయింది, అబ్రహాము ఉపవాసం వ్యర్థమైపోయింది, యోబు ఉపవాసం వ్యర్థమైపోయింది, దానియేలు ఉపవాసం వ్యర్థమైపోయింది, మొర్దెకై చేసిన ఉపవాసం వ్యర్థమైపోయింది. అన్ని వ్యర్థమైపోతా ఉన్నాయి. అందుకే అంటా ఉన్నాడు, చూడండి, మీరు పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకం చేస్తా ఉన్నారు. అలాంటి వారిని ఏమని పిలుస్తా ఉన్నాడు అక్కడ? వేషధారులారా. పైకి మంచి రూపమే కానీ లోపలంతా కూడా కపటంతో కూడినటువంటి బుద్ధి. తన సోదరుని ప్రేమించలేడు, ఉపవాసం ఉన్నదని చెప్తాడు. వాక్యాన్ని ధ్యానించలేడు, ఉపవాసం ఉన్నదని చెప్తా ఉంటాడు. ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయలేడు, ఉపవాసం ఉన్నదని చెప్తా ఉంటాడు. సమాజంలో కూడి అందరితో కలిసి బ్రతకలేడు, ప్రార్థన చేయలేడు, లేక చేయలేదు, స్త్రీలైనా పురుషులైనా. కానీ నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటాడు. చెప్పుకోవడం కాదండి, కానీ
ఆచరించి ఆచరణాత్మకమైనటువంటి రీతిలో పెట్టకపోతే మనకు అది పెట్టే పేరేంటి కదా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుడు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోక్తులని బోధించు వారి నన్ను వ్యర్థముగా ఆరాధించు. మరి ఆరాధించేవాడు ఎలాగ ఆరాధించాలి? ఇంతమంది చెప్పారు కదా, ఎంతమంది ఆరాధిస్తున్నారు? అలాగా ఆరాధిస్తూ ఉన్నారు. మరి వాక్యం చెప్పడం కాదండి, వల్లి వేయడం కాదు. సండే స్కూల్ పిల్లలాగా కంటద వాక్యం లాగా వాళ్ళ కంటద వాక్యం వల్లి వేస్తారు, పెద్ద అయిన తర్వాత దాన్ని ఆకలింపు చేసుకుని అలా బ్రతుకుతారు. మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. చూడండి అక్కడ ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వాక్యాలు అంటాడు అక్కడ. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అనగా నేను మీ మధ్యలో ఉండగానే మీరు నేర్చుకోండి. ఇదిగో ఈ వాక్యము మనం బ్రతికి ఉండి నేర్చుకున్నటువంటి సమయంలోనే ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవడానికి ముందుకు సాగలేకపోతే రేపు తీర్పు జరిగేటప్పుడు ఆయన అంటాడు, వేషధారి అంటాడు. ఏమైపోయింది? తీసుకెళ్ళి ఎడం పక్కన పడేయండి. ఎడం పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎక్కడ నరకం. గమనించాలి. 24వ వాక్యం అంటాడు, చక్కటి మాట చెప్తా ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఈ మాట అందరూ ఒకసారి చెప్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో, స్పిరిచువల్ ట్రూత్, పరిశుద్ధతతో ఆరాధన చేయాలి. పరిశుద్ధతతో, వర్షిప్ విత్ హోలీనెస్, సంతోషంతో ఆరాధన చేయాలి. వర్షిప్ విత్ జాయ్ఫుల్నెస్, చేతులెత్తి దేవునికి ఆరాధన చేయాలి. లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ బౌయింగ్ యువర్ హెడ్. నిన్ను నీవు తగ్గించుకో, దించు. మిట్ట మధ్యాహ్నం వేళ ఆదికాండం 18వ అధ్యాయం మనం చదువుకుంటాం, చాలాసార్లు చెప్పుకుంటాం. అబ్రాహాం గారి దగ్గరికి దూరం నుంచి వస్తూ ఉన్నారట. ఆయన సింధూర వృక్షం కింద ఉన్నటువంటి ఆ యొక్క కుడాలలో గేటు దగ్గర ఆయన కూర్చున్నాడు. మామగారేమో లోపల కూర్చుంది. తినేశారు, అంట్లన్నీ పక్కన పెట్టేశారు, పాతాలన్నీ ప్రూవ్ వేసుకుని పక్కన పడేసుకున్నారు. దూరం నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అందులో ఒకే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడేటువంటి వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుడు. మరి మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకడు కుమారుడు, రెండవవాడు పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురికి ఏంటండి కొన్ని నిమిషాల సమయంలోనే 3 మానికల పిండితోటి ఆ మామగారు రొట్టెలు తయారు చేసి ఆ గుడారంలో రెడీ చేసి ఇస్తే, పనివారికి చేపట్ట చక్కటి మాంసాహారాన్ని తయారు చేస్తే అవి తిన్న తర్వాత మరి ఆరగించినటువంటి వాళ్ళు గుర్తు వెళ్ళిపోతారా? వెళ్ళలేదు. ఏమంటారు వాళ్ళు? మరుసటి సంవత్సరం ఈ దినానికల్లా నీ గృహంలో వాగ్దానం పుత్రుడు. కారణం ఏంటో తెలుసా? సమయం అనక అసమయం అనక విసుగుపోకుండా వచ్చినటువంటి వారికి మరి చక్కటి విందు ఆయన ఏర్పాటు చేశాడు. తిన్నటువంటి వారు ఊరికే పాడండి ఆశీర్వదించారు. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది, నువ్వు మోకరిలా ప్రభు దగ్గర కాళ్ళు నిప్పులా కూర్చొని ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టదు. నేను ఇంకా చెప్తాను ఏమంటే, మన సర్వస్వముతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. సర్వస్వం అంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనస్సును, నీ యొక్క సమస్తాన్ని కూడా నియంత్రించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రార్థన చేయడమే కాదు, సహోదరుని ప్రేమించు. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఆ ప్రేమ లేకపోతే, ఈ ప్రేమ కూడా లవ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మందిరంలోకి వచ్చిన మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రేమించుకోమని కాదు. యేసుక్రీస్తు తన యొక్క ప్రజలకు చూపించినటువంటి ప్రేమ, ఆ ప్రేమనే అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డల పక్షంగా చూపించిన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమను మనం చూపించాలి. ఆ ప్రేమను కనుక చూపించకుండా నేను కూడా విశ్వాసనే, నేను కూడా క్రైస్తవం బిడ్డనని చెప్పుకుంటే
మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట ఒకటే రాస్తాడు, వేషధారులారా అంటాడు. మనం ఆయనతో వేషధారులను అనిపించుకోవడానికి పుట్టలేదండి. వేషధారులను అనిపించుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టలేదు. వేషధారుల జీవితాన్ని కలిగి ఉండడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి పేరు పెట్టి పిలుచుకొని ఏర్పాటు చేయలేదు. దేవుడు బిడ్డారా, మన ప్రార్థన దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థనగా ఉండాలి. అబ్రహాము గారట, ఇలా వరుసగా అబ్రహాము చరిత్ర చదువుతూ ఉంటే ఇంచుమించుగా ఒక 5-6 చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకవేళ ఈ ఊరు నుంచి ఎవరి ఊరికి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చాడు అనుకోండి, మళ్ళా ఒక బలిపీఠాన్ని కట్టి బలి అర్పించి యెహోవా నామం పేరట ప్రార్థన చేసేవాడట. ఎంత గొప్ప ప్రార్థన అండి! ఎంతవరకు ప్రార్థన చేశాడంటే తన యొక్క కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నటువంటి అబీమెలెకు యొక్క కుటుంబంలో అందరికీ గర్భాలు మూసుకుపోతే పశువులు మొదలుకొని మనుషుల వరకు కూడా గర్భాలు మూసుకుపోయాట. ఎందుకంటే వాళ్ళు అన్యులు, అందంగా కనపడిన ప్రతి స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. ఇలాంటి జీవితాలు వాడు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. వారి యొక్క గర్భాలు తెరిచేలాగా అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకి కూడా ఆయన సమయాన్ని ఇస్తా ఉన్నాడు, మనకి కూడా సమయం ఇస్తా ఉన్నాడు. ఆ ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని సమయం అనక అసమయం అనక మనం ప్రార్థన చేస్తే, ఇందాక మన సహోదరులు యెషయా గ్రంథంలో చదివి చక్కటి మాటలు వినిపించారు. ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఎంతండి, 12 నుంచి 21 వరకు. దాంట్లో మన యొక్క దోషాలు, మన పాపాలు ఏమైతే ఉన్నాయో మత్తయి సువార్త 20వ అధ్యాయం 15 నుంచి 19 వరకు సహోదరుడు చదివి వినిపించిన దాంట్లో ఈ రెండింటికి జత చేసి ఆయన మన పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరి ఆయన ప్రాణత్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి పరిశుద్ధుల పట్టణంలో మనం కూడా చేరడానికి అర్హత కలిగి ఉంటాం. లేకపోతే పరిశుద్ధ పట్టణాన్ని చూసేటువంటి అర్హత మనకు ఉండనే ఉండదు. ఆచారాలు కాదు మనకు కావాల్సింది. మనం క్రమపరుచుకుంటూ ప్రభు కొరకు మరి యోగ్యులుగా జీవిద్దాం. ఈ 40 దినాలు కూడా మరి ఇదే రీతిని మనందరం ప్రభు సన్నిధిలో కనపడదాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన మరి మొదటి 40 దినాల కార్యక్రమంలో మొదటి దినాన అనగా భస్మ వరకు ఆరాధనలో అనేక మందిగా మేము ప్రవేశించాం. మీ నామాన్ని గణపరిచి ప్రభువా మరి చక్కటి గాత్రాలతో అయినా మరి మేము పాటలు కూడా పాడి ఉన్నాం. ఈ నామాన్ని స్తుతించాం, ప్రార్థించాం. అయినా మరి ఈ భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, వాక్యం యొక్క ప్రాముఖ్యత, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ప్రేమ యొక్క ప్రాముఖ్యత, ఆరాధన యొక్క ప్రాముఖ్యత మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ 40 దినాలు కూడా మరి ఏర్పాటు చేయబడినటువంటి వారి క్రమం చొప్పున చక్కగా వాక్యాన్ని ఏర్పాటు చేసుకుని మరి మీ సన్నిధిలో బోధించడానికి సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కళ్ళు దృష్టిలో మీ కాపుదల్లో ఉంచి రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతి ఇచ్చి ఉదయకాలాన్ని లేచి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యం దయచేయండి. సమస్త స్తుతి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రార్థన మీకు అర్పించుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.